అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో టైటిల్ వచ్చేసి లిస్ట్ అండ్ కీస్ ఇన్ రియాక్ట్. అండ్ ఈ టాపిక్ కూడా రియాక్ట్ జేఎస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ టాపిక్ కూడా మనకి అంతే సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే ప్రతి టాపిక్ని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో వీటిని కూడా మనం అంతే ప్రాక్టికల్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా పైకైతే స్క్రోల్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం అసలు రియాక్ట్లో లిస్ట్స్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో లిస్ట్ ఆర్ అరేస్ ఆఫ్ డేటా దట్ వీ వాంట్ టు డిస్ప్లే డైనమికలీ ఇన్ ద యూఐ. అంటే లిస్ట్ని మనం సింపుల్గా అరే ఆఫ్ డేటా అని చెప్పొచ్చు. అండ్ దేన్నైతే మనం డైనమికల్లీ వెబ్సైట్ మీద డిస్ప్లే చేస్తామో దాన్నే మనం లిస్ట్స్ అని అయితే చెప్పొచ్చు. అండ్ బాటంలో నేను ఎగ్జాంపుల్ కూడా అయితే పెట్టాను. అండ్ దీన్ని చూసిన వెంటనే మీకు జావా స్క్రిప్ట్లో ఉండే ఎరేస్ కూడా గుర్తొచ్చి ఉంటాయి. సో సేమ్ జావా స్క్రిప్ట్లో మనం ఎరే అని దేన్ని పిలిచామో రియాక్ట్లో కూడా సేమ్ సింటాక్స్తో క్రియేట్ చేసిన దాన్ని లిస్ట్ అని అయితే మనం పిలుస్తున్నాం. ఈవెన్ దీన్ని మనం ఎరే అని కూడా పిలవచ్చు. అండ్ నేను కూడా దీన్ని ఎరే అని అయితే పిలుస్తా. అండ్ ఇప్పుడు మీకు లిస్ట్ అంటే ఏంటి అని ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం టాప్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే సెకండ్ పాయింట్ కూడా మనం చూడొచ్చు. అండ్ మనం పెర్ఫామ్ చేయబోయే ఫస్ట్ టాస్క్ కూడా అదే. సో రెండరింగ్ యూఐ యూజింగ్ డాట్ మ్యాప్ మెథడ్. అంటే ఏదైతే మన దగ్గర ఈ ఎరే ఉందో దీంట్లో ఉండే ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం ఏ విధంగా వెబ్సైట్ మీద డిస్ప్లే చేయొచ్చు అనే దాని గురించి మనం సింపుల్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అండ్ దానికోసం మనం డాట్ మ్యాప్ అనే మెథడ్ని కూడా యూజ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్రెడీ మీరు జావా స్క్రిప్ట్లో ఈ డాట్ మ్యాప్ అనే మెథడ్ గురించి నేర్చుకున్నారు కాబట్టి ఇది కూడా మీకు అంతే సింపుల్గా రియాక్ట్లో కూడా అర్థమవుతుంది. ఈవెన్ మనం జావా స్క్రిప్ట్లో కష్టపడినట్లు ఈ మ్యాప్ అనే మెథడ్ని అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రియాక్ట్లో మనం డాట్ మ్యాప్ అనే మెథడ్ని అంతే సింపుల్గా కూడా యూజ్ అయితే చేస్తాం. ఈవెన్ మనం టాస్క్ని పెర్ఫామ్ చేసేటప్పుడు మీరు కూడా అయితే చూస్తారు. అండ్ ఫస్ట్ మనం దీన్ని రీడ్ చేసి అసలు డాట్ మ్యాప్ మెథడ్ అంటే ఏంటి అని ఇంకొంచెం క్లారిటీగా కూడా అర్థమైతే చేసుకుందాం. వి యూజ్ డాట్ మ్యాప్ మెథడ్ టు లూప్ ఓవర్ అన్ అరే అండ్ రిటర్న్ జేఎస్ఎక్స్ ఫర్ ఈచ్ ఐటమ్. అంటే సింపుల్గా మనం టాప్లో ఏదైతే ఇక్కడ ఎరేని చూసామో దీంట్లో ఉండే ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ని మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేయడానికి ఈ డాట్ మ్యాప్ అనే మెథడ్ని మనం యూజ్ అయితే చేయొచ్చు. అది కూడా ఇండివిజువల్గా డిస్ప్లే చేయడానికి. అండ్ ఇప్పుడు మనకి మ్యాప్ మెథడ్ అంటే ఏంటి అని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా సింటెక్స్ దగ్గరికి కూడా అయితే వెళ్ళిపోదాం. సో టోటల్గా ఇక్కడ మీరు 2 సింటాక్సెస్ని అయితే చూడొచ్చు. అండ్ వీటిని కూడా మీరు నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా అబ్జర్వ్ అయితే చేయండి. సో ఫస్ట్ దీన్ని మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం సింపుల్గా మన ఎరే నేమ్ని మెన్షన్ చేసుకొని నెక్స్ట్ మనం డాట్ మ్యాప్ అనే మెథడ్ని మెన్షన్ చేసుకొని ఇన్సైడ్ మనం రౌండ్ బ్రాసెస్ని అండ్ యారోని యూజ్ చేసి డైరెక్ట్గా మనం రౌండ్ బ్రాసెస్ని అయితే యూజ్ చేసాం. సో ఇది మనకి వన్ సింటెక్స్ అనమాట. అండ్ సెకండ్ సింటెక్స్ ఏంటి, సేమ్ మనం అరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేసి నెక్స్ట్ మనం మ్యాప్ అనే మెథడ్ ఇన్సైడ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెట్టాలి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఒక యారో ఫంక్షన్ అయితే మనం పెట్టాం. కానీ రెండిట్లో మీరు క్లారిటీగా గమనించినట్లయితే ఎప్పుడైతే మనం డైరెక్ట్గా యారో పక్కన రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేస్తామో అప్పుడు మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ విధంగా యారో ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్ని మెన్షన్ చేస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ అయితే చేయాలి. ఒకవేళ మనం ఈ విధంగా ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసేటప్పుడు రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు అంటే ఖచ్చితంగా మనకి ఎర్రర్ కూడా అయితే వస్తుంది. సో రెండిటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకు ఎంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే నేను నేర్చుకునేటప్పుడు నేను చేసింది నాకు కరెక్ట్గానే అనిపించేది కానీ ఈ చిన్న మిస్టేక్ దగ్గర నాకు ఎర్రర్స్ అయితే వచ్చేవి. అండ్ దాని గురించే నేను చాలా టైంని కూడా వేస్ట్ అయితే చేసేవాడిని. సో ఆ పర్టిక్యులర్ థింగ్ మీకు జరగకూడదు కాబట్టి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే మీకు క్లారిటీ కూడా అయితే ఇస్తున్నా. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా పెర్ఫామ్ కూడా అయితే చేద్దాం. సో ఫస్ట్ మనకు ఒక ఎరే కావాలి కాబట్టి సింపుల్గా మనం కాన్స్ట్ ఫ్రూట్స్ అనే నేమ్తో ఒక ఎరేని మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం డబల్ కోట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని మనం యాపిల్ అని చెప్దాం. అండ్ సెకండ్ దీన్ని మనం సింపుల్గా మ్యాంగో అని చెప్దాం. అండ్ థర్డ్ దీన్ని మనం సింపుల్గా బనానా అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టిక్యులర్ ఫ్రూట్స్ అనే నేమ్తో ఒక ఎరేని క్రియేట్ చేసామో దీన్ని ఇప్పుడు మనం రియాక్ట్ జేఎస్లో
డాట్ మ్యాప్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మన వెబ్‌సైట్ మీద ఇండివిడ్యుయల్‌గా మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని డిస్‌ప్లే కూడా అయితే చేయాలి. సో, దీనికోసం మనం సింపుల్‌గా డైరెక్ట్‌గా మనం మన డివిజన్ ఏదైతే ఉందో దీని ఇన్‌సైడ్ ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాయబోతున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఫ్లవర్ బ్రషెస్‌ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా మన అర్రే నేమ్‌ని మెన్షన్ చేయాలి విచ్ ఈస్ ఫ్రూట్స్. సో, సింపుల్‌గా మనం ఇక్కడ ఫ్రూట్స్ అని మన అర్రే నేమ్‌ని మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింటాక్స్‌లో చూసినట్లుగా డాట్ మ్యాప్ అనే మెథడ్‌ని మెన్షన్ చేసి దీని ఇన్‌సైడ్ మనం స్టార్టింగ్ రౌండ్ బ్రాసెస్‌ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం యారోని మెన్షన్ చేసేసి ఒకవేళ మనం రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసినట్లయితే యారో పక్కన మనం రిటర్న్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్‌ని యూజ్ చేసినట్లయితే అంటే మ్యాప్ అనే మెథడ్‌లో మనం ఈ విధంగా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పెట్టినట్లు పెడితే ఖచ్చితంగా మనం ఫ్లవర్ బ్రాసెస్‌ని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ అనే కీవర్డ్‌ని అయితే యూజ్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఈ విధంగా రౌండ్ బ్రాసెస్‌తో ఎగ్జాంపుల్‌ని అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం సేమ్ ఎగ్జాంపుల్‌ని దాంతో కూడా పెర్ఫార్మ్ అయితే చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం మన అర్రే నేమ్‌ని మ్యాప్ అనే మెథడ్‌తో యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క దీన్ని టార్గెట్ చేయడానికి మ్యాప్ అనే మెథడ్‌లో ఇప్పుడు మనం ఈ రౌండ్ బ్రాసెస్ మధ్యలో ఫస్ట్ మనం ఫ్రూట్ అని ఒక పారామీటర్‌ని అయితే పెడదాం. సో, ఏదైతే ఇక్కడ మనం పారామీటర్‌ని పెట్టామో ఇప్పుడు ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్రూట్‌ని మనం ఫస్ట్ మనకి యాపిల్ టార్గెట్ అవుతది. నెక్స్ట్ మనకి మ్యాంగో, నెక్స్ట్ మనకి బనానా. అండ్ ఈ విషయం కూడా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం దీని ఇన్‌సైడ్ డైరెక్ట్‌గా మనం పీ ట్యాగ్‌ని అయితే యూజ్ చేద్దాం. అండ్ పీ ట్యాగ్ ఇన్‌సైడ్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఫ్లవర్ బ్రాసెస్‌లో ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రూట్‌ని ఇండివిడ్యువల్‌గా యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఇన్‌సైడ్ ఇప్పుడు మనం ఫ్రూట్ అని మెన్షన్ చేస్తే సరిపోతది. అండ్ ఫైల్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ ప్రాజెక్ట్‌ని కూడా ఆల్రెడీ నేను లైవ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకి వెళ్ళినట్లయితే యాపిల్, మ్యాంగో అండ్ బనానాని మనం ఇండివిడ్యువల్‌గా టార్గెట్ చేసేసి మ్యాప్ అనే మెథడ్‌తో మనం మన వెబ్‌సైట్ మీద కూడా డైనమికల్లీ డిస్‌ప్లే అయితే చేసాం. అండ్ ఏదైతే మనం స్టార్టింగ్ పాయింట్‌లో నేర్చుకున్నామో సో, దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పెర్ఫార్మ్ కూడా అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఒక టాస్క్‌ని అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఏ విధంగా మనం ఈచ్ ఇండివిడ్యువల్ ఎలిమెంట్‌ని వెబ్‌సైట్ మీద డిస్‌ప్లే చేసామో, దీన్ని ఇంకొంచెం ప్రాపర్‌గా ఏ విధంగా చేయాలో ఇంకొకసారి కూడా అయితే తెలుసుకుందాం. సో, సింపుల్‌గా మనం ఫ్రూట్స్ నుంచి మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్రూట్‌ని మనం పీ ట్యాగ్‌లో డిస్‌ప్లే అయితే చేసాం. కానీ ఇక్కడ మనం ఏ ఫ్రూట్‌ని టార్గెట్ చేయడానికి ఇక్కడ మనం ఇండెక్స్‌ని అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం మ్యాప్‌ని యూజ్ చేసి ఫ్రూట్ కింద మనం ప్రతి ఇండివిడ్యువల్ ఎలిమెంట్‌ని టార్గెట్ చేసేసి దాన్ని మనం డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయడం ఒక వరకు మనకి కరెక్టే. కానీ స్టాటిక్‌గా మనం వీటిని డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదు. సో, దానికోసం మనం సింపుల్ చేంజ్ అయితే చేయాలి. లైక్ ఎక్కడైతే మనం దాన్ని యాక్సెస్ చేస్తున్నామో ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్రూట్‌ని పీ ట్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి దీనికి మనం కీ అనే యాట్రిబ్యూట్‌ని కూడా యూజ్ అయితే చేయాలి. అండ్ కీలో మనం ఏం పెట్టాలి? కీలో మనం సింపుల్‌గా ఇండెక్స్ అని అయితే పెడదాం. సో, ఇండెక్స్‌ని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తాం? సో, ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాప్ అనే మెథడ్‌లో మనం ఫస్ట్ ఏదైతే పారామీటర్‌ని పెడతామో, ఫస్ట్ పారామీటర్ మనకి వాల్యూని యాక్సెస్ చేయడానికి హెల్ప్ అయితే అవుతది. అండ్ సెకండ్ మనం దీని పక్కన కామాతో సెపరేట్ చేసి, ఒకవేళ మనం ఇండెక్స్ అని చెప్పినట్లయితే, డైరెక్ట్‌గా మనం ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇండెక్స్‌ని ఇక్కడ మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇండెక్స్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా కీ అనే యాట్రిబ్యూట్‌లో కూడా అయితే పెట్టేసాం. సో దట్ యాపిల్ మనకి 0 ఇండెక్స్‌లో ఉంది కాబట్టి, పీ ట్యాగ్ కూడా ఇప్పుడు మనం అంటే రియాక్ట్‌కి కూడా ఇప్పుడు మనం డైనమిక్‌గా ఈచ్ ఇండివిడ్యువల్ యాపిల్‌ని, మ్యాంగోని అండ్ బనానాని యాక్సెస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఐడీని కూడా ఇక్కడ మనం పాస్ అయితే చేస్తున్నాం. సో, దీన్ని ఇంకొంచెం క్లారిటీగా చూపించాలి కాబట్టి మీకు సో, ఫైల్‌ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్‌ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం మీకు సరిపోయినట్లయితే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కీని అయితే యూజ్ చేయను. సో, దీన్ని ఇక్కడ నుంచి కట్ చేస్తాను. సో, ఫైల్‌ని సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్‌లోకొచ్చేసి ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ అయితే చేస్తా. సో, కన్సోల్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈచ్ చైల్డ్ ఇన్ ద లిస్ట్ షుడ్ హావ్ ఏ యూనిక్ కీ ప్రాపర్టీ అని అయితే చెప్తుంది. సో, ఇక్కడ మనకి ఈ విధంగా ఎర్రర్ కోడ్ అయితే వస్తది.
అండ్ రియాక్ట్ కూడా యూనిక్‌గా ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేయడంలో కూడా ఫెయిల్ అయితే అవుతది. సో, దానివల్ల మనకి ఎర్రర్స్ వస్తాయి కాబట్టి, వీటిని కూడా మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి కాబట్టి, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను వెళ్లి ఏదైతే మన దగ్గర పీ ట్యాగ్ ఉందో, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కట్ చేసిన దాన్ని మళ్ళీ పేస్ట్ అయితే చేసేసా. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ బ్రౌజర్‌లోకొచ్చేసి పేజ్‌ని ఒకసారి మనం రిఫ్రెష్ చేసినట్లయితే, మనకి ఎటువంటి ఎర్రర్ కూడా రిటర్న్ అయితే చేయలేదు. సో, ఈ విధంగా కూడా మీరు మ్యాప్ అనే మెథడ్‌ని యూజ్ చేసేటప్పుడు దానికి యూనిక్ కీ ఐడెంటిటీని కూడా పెట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా కరెక్ట్ వేలో అసలు మనం మ్యాప్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఇంకొక చేంజ్‌ని అయితే చేద్దాం. సో, సేమ్ ఏదైతే ఇక్కడ మనం మ్యాప్ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఏదైతే మన దగ్గర ఎరే ఉందో దీంట్లో ఈచ్ ఇండివిడ్యువల్ ఎలిమెంట్‌ని మనం వెబ్‌సైట్ మీద డిస్‌ప్లే చేసామో, ఈ ఎలిమెంట్స్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్‌తో అయితే చేంజ్ చేద్దాం. సో, ఫస్ట్ మనం సింపుల్‌గా ఒక 3 ఆబ్జెక్ట్స్‌ని అయితే పెడదాం. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అయితే పిలుస్తాం. సో, ప్రీవియస్‌గా మనం ఏదైతే ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ అని పిలిచామో, దీన్ని ఇప్పుడు మనం ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అయితే పిలవచ్చు. ఈవెన్ మనం ఏదైనా జేసన్‌ని ఆర్ దేన్నైనా మనం ఏపీఐ కింద మన వెబ్‌సైట్‌లో పెట్టుకునేటప్పుడు, ఆ డేటా కూడా మనకి ఎరే ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లోనే ఉంటది. సో దట్ మ్యాప్ అనే మెథడ్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ద రియల్ ప్రాక్టికల్ వే కూడా ఇక్కడ మనకి ఇంకొంచెం బాగా కూడా అర్థమవుతది. అండ్ ఫస్ట్ మనం సింపుల్‌గా ఏదైతే మన దగ్గర ఆబ్జెక్ట్ ఉందో, దీంట్లో మనం ఐడీని అయితే పెడదాం. అండ్ కాలన్ యూజ్ చేసి ప్రాపర్టీ వాల్యూని మనం 101 అని అయితే చెప్దాం. అండ్ కామాతో సెపరేట్ చేసేసి నెక్స్ట్ మనం నేమ్ అనైతే చెప్దాం. అండ్ కాలన్ యూజ్ చేసేసి దీనికి నేను రోహిత్ అని అయితే చెప్తా. సో, సేమ్ అదే విధంగా నేను దీంట్లో కూడా ఒక ఐడీని పెడతాను ప్రాపర్టీని. అండ్ వాల్యూని 102 అని చెప్తా. నెక్స్ట్ దీనికి కూడా నేమ్‌ని పెడతాను. దీనికి ఉండే వాల్యూని నేను సూర్య అని అయితే చెప్తా. అండ్ ఫైనల్‌గా మన దగ్గర ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి, దీని ఐడీని నేను 103 అని చెప్తా. అండ్ కామాతో సెపరేట్ చేసేసి నేమ్‌ని నేను సింపుల్‌గా డబుల్ కోట్స్‌లో శివ అని అయితే చెప్తా. అండ్ టోటల్‌గా ఇప్పుడు మన దగ్గర 3 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, దేంట్లో ఉన్నాయి మనకి? ఎరేలో అయితే ఉన్నాయి. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం ఫ్రూట్స్ అని ఏదైతే ఉందో దీని నేమ్‌ని కూడా చేంజ్ అయితే చేద్దాం. సో, సింపుల్‌గా మనం దీన్ని యూజర్స్‌కి అయితే చేంజ్ చేద్దాం. సారీ. సో, యూజర్స్‌కి అయితే చేంజ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎరే నేమ్‌ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి యూజర్స్‌కి అయితే చేంజ్ చేసేసాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఈచ్ ఇండివిడ్యువల్ యూజర్‌ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి యూజర్ అనైతే అనుకుందాం. అండ్ ఇండెక్స్‌ని మనం డైరెక్ట్‌గా ఇండెక్స్ అని యూజ్ చేసే బదులు సింపుల్‌గా ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఈచ్ ఆబ్జెక్ట్‌లో ఒక ఐడీ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం కీకి సంబంధించి యూజర్ డాట్ ఐడీ అని చెప్తే సరిపోతది. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఇక్కడ ఇండెక్స్ అనే పారామీటర్‌ని పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈచ్ ఆబ్జెక్ట్‌లో మన దగ్గర ఐడీ ఉంది కాబట్టి ఆ యూనిక్ ఐడీని ఇప్పుడు మనం సింపుల్‌గా దీంట్లో అయితే పెట్టేసాం. అండ్ ఏదైతే పీ ట్యాగ్ మన దగ్గర ఉందో దీన్ని మనం ఒక డివిజన్‌కి కూడా చేంజ్ అయితే చేద్దాం. సో, డివికి మనం చేంజ్ చేసేసాం. నెక్స్ట్ మనం దీని ఇన్‌సైడ్ సింపుల్‌గా మనం యూజర్ ఐడీ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఫ్లవర్ బ్రాసెస్‌ని ఈ విధంగా మెయింటైన్ చేసేసుకొని దీంట్లో మనం ఐడీని అయితే డిస్‌ప్లే చేద్దాం. సో, యూజర్ డాట్ ఐడీ అని చెప్పాలి మనం. నెక్స్ట్ మనం హైఫెన్ యూజ్ చేసేసి నెక్స్ట్ మనం నేమ్‌ని పెట్టాలి కాబట్టి సింపుల్‌గా మనం ఫ్లవర్ బ్రాసెస్‌ని యూజ్ చేసేసి ఇక్కడ మనం యూజర్ డాట్ నేమ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌తో కూడా మనం ఏ విధంగా వర్క్ చేయాలి అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. సో, మన ఎరే నేమ్ వచ్చేసి యూజర్స్ అని చెప్పొచ్చు. సో, మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్‌ని మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. అంటే యూజర్ అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో, ఆబ్జెక్ట్ ఒకసారి మనకి యూజర్ అయ్యేటప్పుడు యూజర్ డాట్ ఐడీని మనం యాక్సెస్ చేసేసి ఐడీస్‌ని మనం సింపుల్‌గా కీ కింద మనం డివిజన్‌కి అయితే చెప్పాం. అండ్ ఇన్‌సైడ్ మనకి నేమ్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం యాక్సెస్ చేసి డిస్‌ప్లే చేయడానికి యూజర్ డాట్ ఐడీ పక్కన ఇప్పుడు మనం సింపుల్‌గా యూజర్ డాట్ నేమ్‌ని కూడా డైరెక్ట్‌గా మనం ఆబ్జెక్ట్స్‌తో ఏ విధంగా వర్క్ చేస్తామో ఆ విధంగా మనం ఈచ్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్‌లో ఉండే డేటాని ఇప్పుడు మనం మ్యాప్ అయితే చేస్తున్నాం. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ మీద చూసినట్లయితే
సో ప్రతి దీన్ని మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేసి వెబ్సైట్ మీద మనం డైనమికల్లీ రెండర్ కూడా అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం దీని గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ ప్రీవియస్గా నేను చెప్పినట్లు సో పైకి స్క్రోల్ చేసినట్లయితే దీంతో ఇప్పుడు మనం చూసాం కదా, కానీ ఈ సింటాక్స్ని కూడా మీరు యూజ్ చేయడం కూడా అలవాటైతే చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్లో ప్రీవియస్ వాళ్ళు చేసేటప్పుడు ఈ సింటాక్స్లోకి వెళ్ళి ఉన్నట్లయితే రిటర్న్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేశారని మీరు దీన్ని రిమూవ్ చేసినట్లయితే ఫ్లవర్ బ్రాసెస్ ఉందని మీరు అంత కాన్సన్ట్రేట్ అయితే చేయరు. సో డైరెక్ట్గా రిటర్న్ని రిమూవ్ చేస్తే మీకు ఎర్రర్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా మీకు పేజ్లో చూపించకపోవచ్చు, అంటే మీరు విఎస్ కోడ్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఎర్రర్ చూపించకపోయినా మీకు కన్సోల్ అయితే చూపిస్తుంది. సో దీంతో కూడా ఇప్పుడు మనం ఏ విధంగా వర్క్ చేయాలో తెలుసుకుందాం. సో సింపుల్గా మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి డివిజన్ ఉందో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్తో దీన్ని చేంజ్ అయితే చేద్దాం. సో ఈ విధంగా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ మనం ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసేసి నెక్స్ట్ మనం యూజర్స్ డాట్ మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసేసి ఇన్సైడ్ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం యారో పక్కన ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ అయితే చేయాలి. అండ్ రిటర్న్ పక్కన ఇప్పుడు మనం రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేసుకొని దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఒక డివిజన్ని క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం డివిజన్ అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా యూజర్స్ని ఇండివిజువల్గా యాక్సెస్ చేసి ప్రింట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం మ్యాప్ అనే మెథడ్లో కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఈచ్ ఇండివిజువల్ యూజర్ని టార్గెట్ కూడా అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఇక్కడ మనం యూజర్ డాట్ ఐడిని ప్రింట్ చేద్దాం. ఐఫిన్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్లో మనం యూజర్ డాట్ నేమ్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. అండ్ డివిజన్కి మర్చిపోకుండా ఐడెంటిటీ కూడా ఇవ్వాలి కాబట్టి కీ అనే యాట్రిబ్యూట్లో మనం యూజర్ డాట్ ఐడిని కూడా అయితే పెడదాం. సో సింపుల్గా ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా కూడా మనం యూజర్స్ డేటాని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో 2 వేస్ని కూడా మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి ఎరేస్ అంటే ఏంటి, దాంతోపాటు డాట్ మ్యాప్ అనే మెథడ్ని మనం ఎంత సింపుల్గా రియాక్ట్ జేస్లో యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా కూడా అయితే వచ్చింది. అండ్ మెల్లగా ఇప్పుడు మనం టాపిక్ని అంటే లెవెల్ అప్ అయితే చేద్దాం. సో ఫస్ట్ నేను మొత్తాన్ని రిమూవ్ చేసేసాను అండ్ బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సింపుల్గా నార్మల్గా మనం ఎరేతో చూసాం కదా, అండ్ ఇప్పుడు మనం అరే స్టేట్తో కూడా వర్క్ అయితే చేద్దాం. అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనం కాన్స్ట్ ఎరే అని చెప్పి దీంతో మనం వర్క్ అయితే చేసాం. కానీ ఇప్పుడు మనం అరే స్టేట్తో ఏ విధంగా వర్క్ చేయాలో దాని గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఫస్ట్ మనం కాన్స్ట్ అని చెప్పి స్క్వేర్ బ్రాసెస్లో మనం ఏ విధంగా యూ స్టేట్ని క్రియేట్ చేస్తామో ఆ విధంగా మనం సింపుల్గా ఐటమ్స్ అనే నేమ్తో సో సెట్ ఐటమ్స్ అని ఒక యూ స్టేట్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఒక యూ స్టేట్ని క్రియేట్ అయితే చేస్తాం అండ్ దాని నేమ్ వచ్చేసి ఐటమ్స్ అని అయితే పెట్టాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం టైప్ని పెట్టాలి కాబట్టి సో ప్రీవియస్గా మనం స్ట్రింగ్ని చూసాం, నంబర్ని చూసాం అండ్ అదే విధంగా మనం ఆబ్జెక్ట్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం సింపుల్గా ఎరేతో కూడా వర్క్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ యూ స్టేట్ని క్రియేట్ చేసామో అండ్ ఎరే స్టేట్ అని చెప్తున్నామో దీంట్లోకి ఇప్పుడు మనం ఏ విధంగా డేటాని యాడ్ చేయగలుగుతాం, డేటాని రిమూవ్ చేయగలుగుతాం డైనమిక్గా అనే దాని గురించి ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ నుంచి కూడా మీరు చాలా శ్రద్ధగా అయితే వినాలి. సో సింపుల్గా మనం ఒక ఎరే స్టేట్ని క్రియేట్ కూడా అయితే చేసాం. అండ్ ఇన్సైడ్ మనం డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పెడదాం. యాపిల్ అని చెప్దాం. సో కామాతో సెపరేట్ చేసి డబల్ కోట్స్లో మనం బనానా అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మన ఎరేలో 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం ఏ విధంగా కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు అనే ఫంక్షనాలిటీ గురించి కూడా అయితే నేర్చుకోబోతున్నాం. సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ నేను సింపుల్గా డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్ ఇన్సైడ్ నేను మన దగ్గర ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వీటిని మనం స్టార్టింగ్ ఒకసారి డిస్ప్లే అయితే చేద్దాం. సో డిస్ప్లే చేయడం ఆల్రెడీ మనకు వచ్చు కాబట్టి ఫ్లవర్ బ్రషెస్ని యూజ్ చేసి ఐటమ్స్ అని ఎరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ మ్యాప్ అనే మెథడ్లో మనం
ఈ విధంగా రౌండ్ బ్రాసెస్ని అండ్ ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ని టార్గెట్ చేయాలి కాబట్టి ఐటమ్ అని చెప్దాం. అండ్ యారోని యూజ్ చేసుకొని రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేసినట్లయితే మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సింపుల్గా మనం H2 ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా ఈచ్ ఐటమ్ని డిస్ప్లే చేద్దాం. అండ్ దాంతోపాటు H2 ట్యాగ్కి మనం కీ అనే యాట్రిబ్యూట్ని ఇచ్చి మన దగ్గర ఎటువంటి ఐడి లేదు కాబట్టి ఐటమ్ పక్కన మనం ఇండెక్స్ అని చెప్దాం. నెక్స్ట్ మనం కీలో ఇండెక్స్ని కూడా అయితే పెడదాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. ఒకసారి మనం బ్రౌజర్ మీద డైనమిక్గా డిస్ప్లే చేసామో లేదో కూడా చూడొచ్చు. సో డిస్ప్లే అయితే అయ్యాయి. అండ్ సిఎస్ఎస్ డిఫాల్ట్ది రిమూవ్ చేసేసాం కాబట్టి టాప్లో మనం ఇంపోర్ట్ డబల్ కోట్స్ ./యాప్.css కూడా మనం లింక్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం అసలైన దాని గురించి కూడా నేర్చుకోబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఇప్పుడు మనం ఐటమ్స్ని ఏదైతే ఇక్కడ డిస్ప్లే చేసామో అది కూడా ఈ పర్టిక్యులర్ ఎరే స్టేట్ నుంచి సో దీంట్లోకి ఇప్పుడు మనం కొత్త ఎలిమెంట్ని యాడ్ అయితే చేయాలి. సో దానికోసం మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి యాడ్ ఐటమ్ అని చెప్దాం. అండ్ సింపుల్గా మనం దీని ఇన్సైడ్ మన సెట్టర్ ఫంక్షన్ మనం సింపుల్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఐటమ్స్ అనే ఈ పర్టిక్యులర్ ఎరేలోకి కొత్తగా మనం ఐటమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం మనం సెట్టర్ ఫంక్షన్ని యూజ్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం ఫంక్షన్ ఇన్సైడ్ డైరెక్ట్గా మనం సెట్ ఐటమ్స్ అని మన సెట్టర్ ఫంక్షన్ మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎరే స్టేట్ని ఇక్కడ పెట్టాం కాబట్టి అసలు ఎరే స్టేట్లోకి మనం కొత్త ఎలిమెంట్ని ఏ విధంగా యాడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ దీన్ని మనం ఎరే అని చెప్తున్నాం కాబట్టి సింపుల్గా మనం సెట్టర్ ఫంక్షన్లో స్క్వేర్ బ్రాసెస్ని మెన్షన్ చేసి డబల్ కోట్స్లో మనం మ్యాంగో అని ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మీకు కూడా ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయకూడదు అని ఒక ఐడియా కూడా అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ స్టేట్లోకి అసలు మ్యాంగోని యాడ్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. అంటే మనం సింపుల్గా దీంట్లో ఒక బటన్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో బటన్ నేమ్ని మనం యాడ్ ఐటమ్ అని అయితే అనుకుందాం. అండ్ ఎప్పుడైతే మనం బటన్ని క్లిక్ చేస్తామో సో ఇక్కడ మనం ఆన్ క్లిక్ని యూజ్ చేద్దాం. ఇన్సైడ్ మనం యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ కూడా మనం ఇక్కడైతే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ లాజిక్ వర్క్ అవుతుందో లేదని చెక్ చేయాలి కాబట్టి ఒకసారి మనం బ్రౌజర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ అయితే మన ఎరే స్టేట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం యాడ్ ఐటమ్ అని చెప్పినట్లయితే రెండింటిని మనం రిమూవ్ చేసేసి ఒక్క దీంతో ఇప్పుడు మనం చేంజ్ చేసాం. అదేంటి ఆల్రెడీ మన దగ్గర 2 ఉన్నాయి కదా. సో వాటిని ఎందుకు మనం డిస్ప్లే చేయకుండా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఓన్లీ మ్యాంగోతో చేంజ్ అయ్యింది అనే డౌట్ వస్తే ఈ విధంగా చేస్తే మనకి అలానే జరుగుతుంది. ఎందుకు? సో ప్రీవియస్గా ఉండే వాల్యూస్ని మనం ఎక్కడ అసలు టార్గెట్ చేసాం. సో ఆల్రెడీ మన దగ్గర ఒక ఎరే స్టేట్ ఉన్నా సరే యాపిల్ని బనానాని మనం ఎక్కడ టార్గెట్ అయితే చేయలేదు. సో డైరెక్ట్గా సెట్ ఐటమ్స్లోకి మనం ఎరేని ఈ విధంగా మెన్షన్ చేసుకొని మ్యాంగో అనే ఇండివిజువల్ సింగిల్ ఎరేతో మనం ఇప్పుడు ఐటమ్స్ అనే ఈ పర్టిక్యులర్ స్టేట్ని డైరెక్ట్గా మనం చేంజ్ చేసాం. కానీ మనకి ఈ విధంగా జరగకూడదు. సో ఏ విధంగా జరగాలి? సో ఫస్ట్ మనం ఈ రెండింటిని కాపీ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకునేటప్పుడు దీని పక్కన మనకి ఈ మ్యాంగో అనే ఎలిమెంట్ కూడా యాడ్ అవ్వాలి. సో అటువంటి సిచ్యువేషన్లో మనం సింపుల్గా ఏదైతే మనం సెట్ ఐటమ్స్ అనే ఈ పర్టిక్యులర్ కొత్త ఎరేలో ఫస్ట్ మనం 3 డాట్స్ని మెన్షన్ చేసి నెక్స్ట్ మనం ఐటమ్స్ అని ఏదైతే మన దగ్గర ఈ పర్టిక్యులర్ ఎరే స్టేట్ ఉందో ఈ మొత్తం ఎరేని మనం స్టార్టింగ్ ఇక్కడ కాపీ అయితే చేసాం. సో 3 డాట్స్ పక్కన మనం ఐటమ్స్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో దీని పక్కన మనం కామాతో సెపరేట్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం ఈ పర్టిక్యులర్ ఎరేలో దీనికి అర్థం ఏంటి అంటే స్ప్రెడ్ ఆపరేటర్ని మనం యూజ్ చేసి ఐటమ్స్లో ఉండే ప్రీవియస్ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ కాపీ చేసేసుకొని నెక్స్ట్ మనం కామాతో సెపరేట్ చేసి బనానా పక్కన మనం మ్యాంగో అనే కొత్త వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో సింపుల్గా మనం ఈ విధంగా సింటెక్స్ని యూజ్ అయితే చేయాలి. అండ్ దీన్నే మనం ఫాలో కూడా అయితే చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఫంక్షన్ మనకి కాల్ అవుతుంది. అండ్ సెట్ ఐటమ్స్ అనే సెట్టర్ ఫంక్షన్లో మనం స్టార్టింగ్
ప్రీవియస్‌గా ఉండే డేటా మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసేసుకొని, కామాతో సెపరేట్ చేసి మ్యాంగోని యాడ్ చేసేసి, మళ్ళీ మనం స్టేట్‌ని అప్డేట్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకి అంతా చూడడానికి బావుంది. అండ్ లాజిక్ కూడా క్లారిటీగా ఉంది కాబట్టి, సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. సో, బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసుకొని, పేజ్‌ని ఒకసారి మనం రిఫ్రెష్ చేసినట్లయితే, మళ్ళీ మన యాపిల్, బనానా వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం యాడ్ ఐటెమ్ మీద క్లిక్ చేసినట్లయితే, మ్యాంగో మనకి యాడ్ అయింది. అండ్ మళ్ళీ నేను యాడ్ చేసినట్లయితే, మళ్ళీ మనకి మ్యాంగోనే యాడ్ అవుతుంది. అండ్ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే, ఓన్లీ మనకి మ్యాంగో మాత్రమే యాడ్ అయితే అవుతది. ఎందుకు? సో, మీకు ఆల్రెడీ తెలుసు. సో, కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. సో, బటన్‌ని క్లిక్ చేస్తున్నాం కానీ, మనం ఎటువంటి కొత్త వాల్యూని మనం ఈ పర్టిక్యులర్ అరే స్టేట్‌లోకి పెట్టమనైతే చెప్పట్లేదు. సో, ఓన్లీ మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని కాల్ చేసాము అంటే, ఓన్లీ ఇక్కడ మనం మ్యాంగోని మాత్రమే యూజ్ చేసాం కాబట్టి, మ్యాంగో అనే ఈ డేటా మాత్రమే మనకి మన అరేలో మల్టిపుల్ టైమ్స్ కూడా యాడ్ అయితే అవుతది. సో, దీన్నిప్పుడు మనం ఏ విధంగా కొంచెం లెవెలప్ చేద్దాం? సో, దానికోసం మనం ఒక ఇన్‌పుట్‌ని కూడా అయితే తీసుకుందాం. సో, బటన్ పైన నేనిప్పుడు ఒక ఇన్‌పుట్ ట్యాగ్‌ని కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్‌పుట్‌లో నేను ప్లేస్ హోల్డర్‌ని యూజ్ చేసి ఎంటర్ న్యూ ఐటెమ్ అనైతే అడుగుదాం. అండ్ ఏదైతే ఇక్కడ మనకి యూజర్ కొత్త ఐటెమ్‌ని టైప్ చేస్తాడో, దీన్ని మనం టార్గెట్ కూడా చేయాలి కాబట్టి, సింపుల్‌గా మనం టాప్‌లో ఇంకో స్టేట్‌ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో, దీన్ని మనం ఇన్‌పుట్ అనైతే అనుకుందాం. సో, కామాతో సెపరేట్ చేసి సెట్ ఇన్‌పుట్ అని చెప్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్టేట్‌లో మనం సింపుల్‌గా అక్కడ మనం ఒక స్ట్రింగ్ వాల్యూని ఇవ్వబోతున్నాం కాబట్టి డబుల్ క్వాట్స్‌ని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా ఇన్‌పుట్‌లోకొచ్చేసి ఇక్కడ మనం ఆన్ చేంజ్ అనే యాట్రిబ్యూట్‌ని యూజ్ చేద్దాం. అండ్ ఆన్ చేంజ్ గురించి అండ్ ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాం కాబట్టి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో, టైం వేస్ట్ అవుతదని డైరెక్ట్‌గా ఇక్కడ మనం ఈ విధంగా యారోని మెన్షన్ చేసేసుకొని, ఇక్కడ మనం ఈవెంట్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఈ అని మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా సెట్ ఇన్‌పుట్‌ని యూజ్ చేసి ఆ ఈవెంట్‌లో జరిగిన దాన్ని మనం టైప్ చేసిన దాన్ని సింపుల్‌గా మనం దీంట్లోకి లోడ్ కూడా చేయాలి. సో, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని కూడా అయితే చెప్దాం. సో, ఫైల్‌ని మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్‌పుట్‌లో ఇస్తున్నామో దీన్ని ఇప్పుడు మనం సింపుల్‌గా ఇన్‌పుట్ అనే ఒక కొత్త స్టేట్‌లో కూడా స్టోర్ అయితే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం సింపుల్‌గా ఎప్పుడైతే మనం యాడ్ ఐటెమ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో, అప్పుడు మనం ఇక్కడ టైప్ చేసిన దాన్ని ఆల్రెడీ మనం ఇన్‌పుట్ అనే స్టేట్‌లో స్టోర్ చేసాం కాబట్టి, డైరెక్ట్‌గా ఇప్పుడు మనం మ్యాంగో ఏదైతే ఉందో, దీన్ని ఇప్పుడు మనం ఇన్‌పుట్‌తో కూడా చేంజ్ అయితే చేద్దాం. అంత సింపుల్ అనమాట. అందుకే నేను ప్రీవియస్‌గా మీకు ఆ ఎగ్జాంపుల్‌ని చూపించి, నెక్స్ట్ నేను సింపుల్‌గా మీకు దీని వైపు డైవర్ట్ అయితే చేశాను. అండ్ అంతే సింపుల్‌గా కూడా మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకి వెళ్ళిపోయి, ఇక్కడ మనం టైప్ చేద్దాం. ఎగ్జాంపుల్ నేను మ్యాంగో అని చెప్పాను. యాడ్ ఐటెమ్ మీద క్లిక్ చేస్తే మ్యాంగో మనకి యాడ్ అయింది. కానీ ఇక్కడ మనం ఇంకోటి చూసినట్లయితే, మళ్ళీ నేను ఇంకో ఐటెమ్‌ని ఇవ్వాలి అంటే, ఉన్నదాన్ని రిమూవ్ చేసేసి, నెక్స్ట్ నేను ఆరెంజ్ అని చెప్పి మళ్ళీ నేను యాడ్ ఐటెమ్ మీద క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ ఇంకోటి ఇవ్వాలంటే ఉన్నదాన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో, ఈ విధంగా మనం వన్స్ టైప్ చేసి యాడ్ ఐటెమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆ పర్టిక్యులర్ వాల్యూని రిమూవ్ చేద్దాం. సో, దేన్ని మనం రిమూవ్ చేస్తున్నాం? ఇక్కడ ఇచ్చిన వాల్యూని. సో, వాల్యూని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం ఇన్‌పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో దీంట్లో మనం వాల్యూ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఏదైతే ఇక్కడ మనం టైప్ చేసిన దాన్ని ఇన్‌పుట్ అనే స్టేట్‌లో మనం స్టోర్ చేస్తున్నామో సింపుల్‌గా ఇప్పుడు మనం వాల్యూలో ఇన్‌పుట్ అని మెన్షన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఫంక్షన్‌ని కాల్ చేసేసి సింపుల్‌గా మనం ఐటెమ్‌ని యాడ్ చేసిన తర్వాత సెట్ ఇన్‌పుట్‌ని సింపుల్‌గా మనం మళ్ళీ ఈ విధంగా ఎంప్టీ అయితే చేసేద్దాం. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో, బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసుకొని ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఆరెంజ్ అని చెప్దాం. సో, యాడ్ ఐటెమ్ మీద క్లిక్ చేద్దాం. సో, ఆరెంజ్‌ని మనం సింపుల్‌గా మన అరే స్టేట్‌లోకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్‌పుట్‌ని కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేసేసాం. ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మ్యాంగో అని చెప్తాను.
యాడ్ ఐటమ్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ మనకి ఇన్పుట్ కూడా క్లియర్ అయితే అయిపోయింది. సో, ఈ విధంగా మనం సింపుల్‌గా మన ఎరేలోకి మనం డేటాను కూడా ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం యాడ్ ఆపరేషన్ గురించి నేర్చుకున్నాం కదా! అదే విధంగా ఇప్పుడు మనం ఎరే నుంచి ఐటెమ్స్‌ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే దాని గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో, దానికోసం మనం సింపుల్‌గా మన వీఎస్ కోడ్‌ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా ఏదైతే మన దగ్గర ఎరే స్టేట్ ఉందో దీని నుంచి మనం ఐటెమ్స్‌ని రిమూవ్ చేయాలి. సో, దానికోసం మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ అయితే చేద్దాం. సో, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి సో, ఎప్పుడు మనం నార్మల్ ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి మనం యారో ఫంక్షన్‌ని ఎక్కడైతే యూజ్ చేద్దాం. ఎగ్జాంపుల్ నేను కాన్స్ట్ అని చెప్తాను. సో, రిమూవ్ ఐటమ్ అని వేరియబుల్‌ని క్రియేట్ చేసినట్లు ఈ విధంగా మెన్షన్ చేసేసుకొని నెక్స్ట్ మనం రౌండ్ బ్రాసెస్‌ని అండ్ యారోని యూజ్ చేసి సింపుల్‌గా మనం ఫ్లవర్ బ్రాసెస్‌ని యూజ్ చేస్తే సరిపోతది. అండ్ ఈసారి మనం రిమూవ్ ఐటమ్ కోసం ఒక యారో ఫంక్షన్‌ని యూజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటి? సో, ఫస్ట్ మనం కాన్స్ట్ అని చెప్పి సింపుల్‌గా మనం న్యూ అరే అని చెప్పి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్‌గా ఈ పర్టిక్యులర్ అరే స్టేట్ ఉందో దీంట్లో ఉండే ఐటెమ్స్ మొత్తాన్ని మనం స్టార్టింగ్ దీంట్లోకి కాపీ చేసుకోవాలి. సో, ప్రీవియస్‌గా ఏ విధంగా ఇక్కడ మనం చేసామో అదే విధంగా అనమాట. సో, సింపుల్‌గా ఉంటది జాగ్రత్తగా చూడండి. స్క్వేర్ బ్రాసెస్‌ని మెన్షన్ చేసుకొని డాట్, డాట్, డాట్ యూజ్ చేసి ఐటెమ్స్‌ని మనం సింపుల్‌గా ఈ విధంగా కాపీ చేసుకుందాం. సో, ఈ విధంగా ఎందుకు కాపీ చేసుకోవాలి? డైరెక్ట్‌గా ఆపరేషన్‌నే దీని మీద చేసేయొచ్చు కదా! అంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. అండ్ ప్రాబ్లమ్ కూడా ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం రియాక్ట్‌ని యూజ్ చేస్తున్నామో ఆర్ మనం పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తామో డైరెక్ట్ మ్యానిప్యులేషన్ ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. సో, బ్యాకప్ మనకి పెట్టుకోవాలి. అందుకే మనం దీన్ని డైరెక్ట్‌గా టచ్ చేయకుండా ఫస్ట్ మనం ఇక్కడ ఉండే ఈ పర్టిక్యులర్ అరేలో ఉండే డేటా మొత్తాన్ని ఇక్కడ మనం ఈ విధంగా కాపీ చేసుకొని న్యూ అరే అనే వేరియబుల్‌లోకి ఈ అరేని మనం సింపుల్‌గా స్టోర్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన మన అరే వచ్చేసి ఇప్పుడు న్యూ అరే అనుకుంటున్నాం కాబట్టి సింపుల్‌గా ఇక్కడ మనం న్యూ అరేని మెన్షన్ చేసేసుకొని నెక్స్ట్ మనం డాట్ అండ్ రిమూవ్ చేయడం కోసం ఆల్రెడీ రియాక్ట్‌లో మనకి ఒక ఇన్‌బిల్ట్ మెథడ్ కూడా అయితే ఉంది. విచ్ ఈజ్ స్ప్లైస్ అనమాట. సో, సింపుల్‌గా మనం రౌండ్ బ్రాసెస్‌ని యూజ్ చేసి దీని ఇన్‌సైడ్ మనం 0 అని చెప్దాం. సో, 0 అంటే మనకి ఏదైతే మనకి యాపిల్ ఉందో యాపిల్ అనే ఇండెక్స్‌ని మనం ఇక్కడ టార్గెట్ అయితే చేసాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కౌంట్‌ని కూడా అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ నేను ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఫస్ట్ నేను అరే మొత్తాన్ని కాపీ చేసుకొని న్యూ అరేలో అయితే పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఆపరేషన్‌ని న్యూ అరే మనకి సేమ్ ఇదే కాపీడ్ అరే కాబట్టి స్ప్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి 0th ఇండెక్స్‌లో ఉండే యాపిల్ అనే ఐటెమ్‌ని ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ యాపిల్ అనే ఎలిమెంట్ నుంచి ఎన్ని ఎలిమెంట్స్‌ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ నంబర్‌ని మనం సెకండ్ అయితే పెడతాం. సో, ఇక్కడ నేను 1 చెప్పినట్లయితే ఓన్లీ మనం యాపిల్‌ని మాత్రమే రిమూవ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ నేను 2 అని చెప్పినట్లయితే యాపిల్ అండ్ బనానా మనకి రిమూవ్ అయిపోతది. సో, దానికోసం మనం ఓన్లీ 1 మాత్రమే మెన్షన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సక్సెస్‌ఫుల్‌గా న్యూ అరే నుంచి మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేసిన తర్వాత దీని కిందన ఇప్పుడు మనం ఏదైతే మన దగ్గర సెట్ ఐటమ్స్ ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం అప్డేటెడ్ అరేని కూడా మెన్షన్ అయితే చేయాలి. అంటే మళ్ళీ మనం దీంట్లోకి అప్లోడ్ అయితే చేసేయాలి. సో, దానికోసం మనం సింపుల్‌గా సెట్ ఐటమ్స్‌ని మెన్షన్ చేసేసుకొని రౌండ్ బ్రాసెస్‌లో ఇప్పుడు మనం న్యూ అరే ఏదైతే ఇప్పుడు మనకి డిలీట్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ అరే ఉంటదో ఆ కొత్త అరేని ఇప్పుడు మనం సింపుల్‌గా మళ్ళీ సెట్ ఐటమ్స్ అనే ఈ అరే స్టేట్‌లోకి మనం మళ్ళీ అప్లోడ్ కూడా అయితే చేసేస్తున్నాం. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనకొక బటన్ కావాలి కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం దీని కిందన బటన్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇన్‌సైడ్ మనం రిమూవ్ ఐటమ్ అని అయితే అనుకుందాం. అండ్ ఇక్కడ మనం ఆన్ క్లిక్ చేసేటప్పుడు సింపుల్‌గా మనం రిమూవ్ ఐటమ్ అనే ఫంక్షన్ కూడా కాల్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైంది కదా! అండ్ ఇప్పుడు మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం బ్రౌజర్‌లోకి వచ్చేద్దాం. అండ్ పేజ్‌ని ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను రిమూవ్ ఐటమ్ మీద క్లిక్ చేశాను అంటే యాపిల్ నాకు ఎరేజ్ అయితే అయిపోయింది.
అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇండెక్స్‌లో ఏముంది? బనానా ఉంది. ఎందుకంటే అరేలో ఇప్పుడు మనకి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది కాబట్టి 0థ్ ఇండెక్స్‌లో మనకి ఓన్లీ బనానా మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం బనానాని కూడా రిమూవ్ అయితే చేసేసాం. అండ్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మనం పేజ్‌ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎంటర్ న్యూ ఐటెమ్‌లో మనం ఇప్పుడు ఆరెంజ్‌ని కూడా యాడ్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ మనం యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనం స్ప్లైస్‌లో 1 కాకుండా 2 అనైతే మెన్షన్ చేద్దాం. సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. సో, బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసుకొని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, మళ్ళీ ఇప్పుడు మనం ఆరెంజ్‌ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను రిమూవ్ ఐటెమ్ మీద క్లిక్ చేశాను అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి అంటే 0థ్ ఇండెక్స్ నుంచి మనం టోటల్‌గా 2 ఐటెమ్స్‌ని రిమూవ్ అయితే చేసాం. సో, ఈ విధంగా మనం రిమూవ్ చేయడం కోసం ఈ స్ప్లైస్ అనే మెథడ్ మనకి హెల్ప్ అయితే చేస్తది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం దీన్ని 1లోకే చేంజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా రిమూవ్ ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా అయితే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనం సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? సో, ఏదైతే ఇప్పుడు మనం బ్రౌజర్ మీద రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది ఓన్లీ ఫస్ట్ ఐటెమ్‌ని మాత్రమే ఎందుకు రిమూవ్ చేయాలి? సో, మనకి నచ్చిన ఐటెమ్‌ని రిమూవ్ చేస్తే ఇంకా బావుంటది కదా బ్రో అంటే, సో, దాన్ని కూడా ఇప్పుడు మనం క్రియేట్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ మన దగ్గర 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం యాపిల్‌ని డిలీట్ చేయాలి అనుకుంటే, యాపిల్ మాత్రమే డిలీట్ అయ్యేటట్లు చేద్దాం. అండ్ బనానాని రిమూవ్ చేయాలి అంటే, బనానాని మాత్రమే రిమూవ్ అయ్యేటట్లు కూడా చేయొచ్చు. సో, దానికోసం మనం వీఎస్ కోడ్‌ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా పైకైతే స్క్రోల్ చేద్దాం. ఈసారి మనం ఏదైతే ఈ పర్టిక్యులర్ బటన్‌ని ఎండింగ్‌లో మనం సెపరేట్‌గా మెన్షన్ చేసామో, దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఏదైతే మనం ఐటెమ్స్‌ని మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ ఇండివిడ్యువల్ ఐటెమ్‌ని మనం హెచ్2 ట్యాగ్‌లో ఈ విధంగా డిస్‌ప్లే చేస్తున్నామో, దీంట్లో ఇప్పుడు మనం బటన్ అయితే పెడదాం. సో, అర్థం అవ్వట్లే కదా! సో, ఫస్ట్ నేను హెచ్2 ట్యాగ్‌ని ఇక్కడ నుంచి కట్ చేసేసా. సో, నెక్స్ట్ నేను డివిజన్‌ని డైరెక్ట్‌గా దీంట్లో యూజ్ అయితే చేస్తా. సో, డివిజన్‌ని పెట్టాను. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డివిజన్ ఉందో ఈ పర్టిక్యులర్ డివిజన్‌కి కీనైతే మనం మెన్షన్ చేద్దాం. సో, కీలో మనం సింపుల్‌గా ఇండెక్స్‌ని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ మనం టాప్‌లోకి వెళ్ళినట్లయితే మన దగ్గర యాపిల్ అండ్ బనానా అయితే ఉన్నాయి. సో, ఈ రెండిటిని మనం ఇప్పుడు వెబ్‌సైట్ మీద డిస్‌ప్లే చేయాలి. సో, దానికోసం మనం ప్రీవియస్‌గా కట్ చేసేసిన హెచ్2 ట్యాగ్‌ని నేను ఇక్కడ పేస్ట్ చేసేసా. అండ్ ఇక్కడ మనం కీని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం డివిజన్‌కి పెట్టేసాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఫైల్‌ని సేవ్ చేసినట్లయితే వెబ్‌సైట్ మీద చూడొచ్చు. సో, సేమ్ మనకి అదే విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసేసుకొని ఈచ్ ఐటెమ్‌కి ఇప్పుడు మనం ఒక బటన్‌ని కూడా ప్రొవైడ్ అయితే చేద్దాం. సో, బటన్ అని చెప్పాను. అండ్ ఫైల్‌ని ఇప్పుడు నేను సేవ్ చేసిన వెంటనే బ్రౌజర్‌లోకి మనం వెళ్ళినట్లయితే ఈచ్ ఐటెమ్‌కి ఇప్పుడు మనకి ఒక బటన్ కూడా యాడ్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా వీఎస్ కోడ్‌లోకి వచ్చేసి దీని ఇన్సైడ్ మనం రిమూవ్ అనే టెక్స్ట్‌ని పెడితే విజిబిలిటీ ఇంకా కొంచెం బావుంటది మనకి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు. సో, యాపిల్‌ని రిమూవ్ చేయాలనుకునేటప్పుడు రిమూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే యాపిల్ రిమూవ్ అయిపోతది. బనానాని రిమూవ్ చేయాలనుకునేటప్పుడు ఈ రిమూవ్ బటన్ మీద మనం క్లిక్ అయితే చేయొచ్చు. అండ్ మళ్ళీ ఒకవేళ నేను ఐటెమ్‌ని యాడ్ చేశాను అంటే ఆరెంజ్ అని చెప్పి యాడ్ ఐటెమ్ అని చెప్పినట్లయితే ఈచ్ ఐటెమ్‌కి ఇప్పుడు మనం అడిషనల్‌గా ఒక బటన్‌ని కూడా క్రియేట్ అయితే చేస్తున్నాం. సో, ఎంత బావుంది ఈ విధంగా. సో, సింపుల్‌గా మనం ఇప్పుడు వీఎస్ కోడ్‌లోకి వచ్చినట్లయితే ఐటెమ్స్‌ని డిస్‌ప్లే చేసేటప్పుడు ఓన్లీ ఐటెమ్ వాల్యూని మాత్రమే కాదు, దాంతో పాటు మనం కొత్తగా ఒక బటన్‌ని కూడా ఈచ్ ఐటెమ్‌కి యాడ్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మీకు ఇదైతే క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్‌గా మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఈ ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం కాబట్టి దీంట్లో మనం ఆన్ క్లిక్ చేసేటప్పుడు సో, సింపుల్‌గా మనం క్లిక్ చేసేటప్పుడు దీంట్లో మనం రిమూవ్ ఐటెమ్ అని ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేద్దాం. కానీ ఇప్పుడు మనం ఈ బటన్‌ని క్లిక్ చేసినా సరే దీంట్లో లాజిక్‌ని మనం చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా ఉండే అరేలో మనం స్ప్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి 0థ్ ఇండెక్స్‌ని మనం రిమూవ్ అయితే చేస్తున్నాం. కానీ దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? అండ్ ఇక్కడ మనం కొంచెం లాజికల్‌గా కూడా థింక్ అయితే చేయాలి. సో, జాగ్రత్తగా వినండి. సో, ఏదైతే ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్‌ని మనం ఐటెమ్‌తో పాటు బటన్‌ని కూడా ఇక్కడ మనం డిస్‌ప్లే చేస్తున్నామో,
ఇప్పుడు మనం టాప్‌లో ఒకసారి చూసినట్లయితే ఏదైతే మన దగ్గర ఈ అరే స్టేట్ ఉందో, యాపిల్‌ని మనం డిస్‌ప్లే చేసేటప్పుడు ఐటెమ్ మనకి యాపిల్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇండెక్స్‌ని ఇండివిడ్యుయల్‌గా మనం 0థ్ ఇండెక్స్‌లో ఉంది కాబట్టి డివిజన్‌కి మనం కీని 0ని పాస్ చేసిన తర్వాత యాపిల్ అనే వాల్యూని ఇక్కడ మనం మెన్షన్ చేసేసి అటాచ్‌మెంట్‌లో మనం ఒక బటన్‌ని కూడా మనం యాపిల్‌కైతే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇప్పుడు నేను ఆన్ క్లిక్ చేసేటప్పుడు రిమూవ్ ఐటెమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా కాబట్టి, కానీ దీంట్లో లాజిక్‌ని చూసినట్లయితే 0 అని మనం మెన్షన్ చేసాం. కానీ నేను యాపిల్‌ని మాత్రమే రిమూవ్ చేయాలి అంటే, సో మీకు ఆల్రెడీ లాజిక్ కూడా ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి డివిజన్‌కి మనం ఇండెక్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, ఆ ఇండెక్స్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా రిమూవ్ ఐటెమ్ ఏదైతే ఉందో, దీంట్లో మనం రౌండ్ బ్రాసెస్‌ని మెన్షన్ చేసేసి, సింపుల్‌గా మనం ఇండెక్స్‌ని అయితే పాస్ చేద్దాం. కానీ ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం రిమూవ్ ఐటెమ్ అనే ఫంక్షన్‌లో పారామీటర్‌ని పాస్ చేస్తామో, అప్పుడు మనం ఆన్ క్లిక్‌లో ఫస్ట్ మనం యారోని కూడా మెన్షన్ అయితే చేయాలి. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం యాపిల్‌కి సంబంధించి ఏదైతే 0 అనే ఐడీ ఉందో, ఆ ఐడీని ఇప్పుడు మనం సింపుల్‌గా రిమూవ్ ఐటెమ్‌లోకి పంపిస్తున్నాం కాబట్టి, దీంట్లో ఇప్పుడు మనం ఆ ఇండెక్స్‌ని యాక్సెప్ట్ కూడా అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇండెక్స్‌ని సింపుల్‌గా ఇక్కడికి పంపించాం కాబట్టి, స్ప్లైస్‌లో ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతది. సో, ఇండెక్స్ అని చెప్పేసాం. సో దట్ ఇప్పుడు నేను యాపిల్‌ని డిస్‌ప్లే చేసేటప్పుడు దాని రిమూవ్ బటన్‌లో దానికి సంబంధించిన ఇండెక్స్ మనకి ఎక్కడైతే వస్తది అండ్ మిగిలినవి ఏవైతే మనకి ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతి దీనికి సంబంధించిన ఇండెక్స్‌ని ఇక్కడ మనం డివిజన్‌కి పెట్టేసాం కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకున్నా సరే ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌ని రిమూవ్ ఐటెమ్ అనే ఫంక్షన్‌కి పంపించి న్యూ అరేని ఫస్ట్ మనం ఆల్రెడీ మన దగ్గర ఉండే ఈ పర్టిక్యులర్ అరే స్టేట్‌లో ఉన్నదాన్ని మనం కాపీ చేసుకొని న్యూ అరే అనుకొని దానికి మనం స్ప్లైస్ అనే మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్‌ని మనం సింపుల్‌గా ఒక్క ఎలిమెంట్‌ని మాత్రమే రిమూవ్ చేస్తున్నాం ఇండెక్స్ నుంచి. అండ్ మళ్ళీ మనం ఆ పర్టిక్యులర్ స్టేట్‌ని అప్డేట్ కూడా అయితే చేస్తున్నాం. అది కూడా అప్డేటెడ్ అరేతో. అండ్ ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందనుకుంటున్నాను. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, యాపిల్‌కి, బనానాకి ఇండివిడ్యువల్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను బనానాని రిమూవ్ చేసినట్లయితే ఓన్లీ బనానా మాత్రమే రిమూవ్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఆరెంజ్‌ని యాడ్ చేస్తాను. సో, యాడ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ నేను మ్యాంగోని యాడ్ చేస్తాను. నెక్స్ట్ నేను కివీని కూడా యాడ్ చేస్తాను. సో, యాడ్ ఐటెమ్. అండ్ ఇప్పుడు నేను మ్యాంగోనైతే రిమూవ్ చేస్తా. సో, రిమూవ్ చేసినట్లయితే ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉండే ఎలిమెంట్‌ని మాత్రమే మనం రిమూవ్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ మనకి ఐడెంటిటీ ఆఫ్ ఎలిమెంట్ కూడా హెల్ప్ అయితే అయ్యింది. అంటే సింపుల్ ఇండెక్స్ మనకి ఎంత వాల్యూ ఇక్కడ క్రియేట్ చేస్తుందో, దీన్ని కూడా ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆరెంజ్‌ని రిమూవ్ చేస్తే, ఆరెంజ్ మనకి రిమూవ్ అయితే అవుతుంది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనం ఏమేం టాపిక్స్‌ని కవర్ చేసామో, వాటి గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. సో, వాట్ ఆర్ లిస్ట్స్ ఇన్ రియాక్ట్? సో, దీన్ని మనం కవర్ చేసాం. సెకండ్ పాయింట్‌ని కూడా మనం కవర్ చేసాం. సో, వాట్ ఆర్ కీస్ అండ్ వై దే ఆర్ నీడెడ్ అని సో, ప్రాక్టికల్‌గా కూడా తెలుసుకున్నాం. సో, ఇండెక్స్ యాస్ కీ వర్సెస్ యూనిక్ కీ. సో, దీని గురించి కూడా మనం చూసాం. లైక్ ఇండెక్స్‌ని ఒకవేళ మనం ఇచ్చినట్లయితే, అరేలో మనకి ఎటువంటి ఇండెక్స్ లేదు కాబట్టి ఎగ్జాంపుల్ మనం వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసినట్లయితే ఓన్లీ నార్మల్ అరే ఉండేటప్పుడు దీనికి ఎటువంటి ఇండెక్స్ లేదు కాబట్టి అంటే సెపరేట్‌గా దీనికి లేదు కాబట్టి సింపుల్‌గా మనం సెకండ్ పారామీటర్‌ని ఇండెక్స్ మెన్షన్ చేసుకొని కీకి మనం ప్రొవైడ్ అయితే చేసాం. అండ్ ప్రీవియస్‌గా మనం ఇంకో ఎగ్జాంపుల్‌ని చూసేటప్పుడు అక్కడ మనం ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్‌లో ఐడీ ఉంది కాబట్టి దాని యూనిక్ కీని మనం సింపుల్‌గా కీకి అయితే ప్రొవైడ్ చేసాం. సో, దాని గురించి కూడా మనం కవర్ చేసేసాం. అండ్ యాడింగ్ ఐటమ్స్ టు ఏ లిస్ట్‌ని కూడా మనం కవర్ చేసాం. రిమూవింగ్ ఫస్ట్ ఐటమ్ సో, స్ప్లైస్ మెథడ్ యూజ్ చేసి అరేలో ఉండే ఫస్ట్ ఐటెమ్‌ని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే దాని గురించి కవర్ చేసాం. అండ్ రిమూవింగ్ స్పెసిఫిక్ ఐటమ్ యూజింగ్ స్ప్లైస్ విత్ ఇండెక్స్‌ని కూడా మనం ప్రాక్టికల్‌గా కవర్ చేసాం. అండ్ అప్డేటింగ్ అరే స్టేట్ కరెక్ట్‌లీ. సో, ఫస్ట్ మనం అరేని కాపీ చేసుకొని నెక్స్ట్ మనం దాన్ని మళ్ళీ మోడిఫైడ్ అరేగా సింపుల్‌గా మనం అప్డేట్ చేస్తున్నాం కదా! ఏదైతే మనం స్టేట్‌లో అరేని అప్డేట్ చేస్తున్నామో దాన్ని కూడా ఏ విధంగా మనం ప్రాపర్‌గా చేయాలో సో, దాన్ని కూడా మనం కవర్ చేసాం. అండ్ పాసింగ్ పారామీటర్స్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో, దీన్ని కూడా మనం కవర్ చేసాం. ఎగ్జాంపుల్ మనం వీఎస్ కోడ్‌లోకి వచ్చినట్లయితే ఎప్పుడైతే మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌లోకి ఇండెక్స్‌ని పారామీటర్ లెక్క పంపించామో అప్పుడు మనం
ఈ విధంగా యారోని కూడా మెన్షన్ చేశాం కదా! ద ప్రాపర్ వేగా మనం ఏ విధంగా పారామీటర్స్‌ని ఫంక్షన్‌లోకి పంపించొచ్చు అనే దాని గురించి కూడా ప్రాక్టికల్‌గా కవర్ చేసాం. అంటే సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ 9 పాయింట్స్‌ని అంతే ప్రాక్టికల్‌గా కూడా డిస్కస్ చేసైతే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మీరు సింపుల్‌గా ఆల్రెడీ మన ఛానెల్‌లో నేను టు డూ లిస్ట్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ని అప్‌లోడ్ చేశా కాబట్టి రియాక్ట్‌ని యూజ్ చేసి నెక్స్ట్ మీరు ఆ ప్రాజెక్ట్‌ని కూడా అయితే చేయండి. అండ్ దాని లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీడియో ఏ విధంగా అనిపించిందో కిందన కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.